Hello guys, welcome back to our channel The Trio. ఈ రోజు ఒక కొత్త ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఏం లేదు, ఛాలెంజ్ అనేది సింపుల్. గెస్ ద మూవీ నేమ్. మన కొన్ని ఇమేజెస్ తీసుకొస్తాము, వాళ్ళు మూవీ నేమ్ అంటే గెస్ చేయాలి ఆ ఇమేజెస్ ద్వారా. సింపుల్. మహి కొన్ని ఇమేజెస్ తీసుకొచ్చాడు, యామిని కొన్ని ఇమేజెస్ తీసుకొచ్చింది, నేను కొన్ని ఇమేజెస్ తీసుకొచ్చాను. ఎవరెవరి కొలాబరేషన్ అయిద్దో అవ్వలేదు మాకు కూడా తెలియదు, ర్యాండమ్ గా తీసుకొచ్చాము. సో ఎవరైతే ఎక్కువ ఇమేజెస్ గెస్ చేస్తారో వాళ్ళు ఈరోజు విన్నర్ అయినట్టు. సో అన్న ఎలాగో పంటలో ఎప్పుడు ఓడిపోయేది మా అన్నయ్య కాబట్టి ఫస్ట్ అన్నయ్య ఒప్పేసుకుంటాడు అనుకుంటా, నేను ఆడతాను. లేకపోతే పంటలు వేద్దామంటాడు, చూద్దాం. అన్న ఏం చేద్దాం అన్న? దేనికైనా రెడీ కాదన్నా, పంటలు వేద్దామో వద్దా మీ ఇష్టం. నువ్వు ఆడతావా? నేను ఆడతా. సో మన వృద్ధ కళాకారుడు అన్నగాడు ఫస్ట్ ఆడతాడు. సో ఫస్ట్ మహి గెస్ చేస్తాడు, యామిని 2 ఇమేజెస్, నేను 2 ఇమేజెస్ ఇస్తాను. స్టార్ట్. సో మేము మా ఇమేజెస్ తో మేము రెడీగా ఉన్నాము. సో మన మహి గెస్ చేస్తాడు అనమాట ఇమేజెస్ అంటే. ఫస్ట్ యామిని చూపిస్తుంది, తర్వాత నేను ఒకటి చూపిస్తాను, తర్వాత యామిని ఒకటి చూపించింది, తర్వాత నేను ఒకటి చూపిస్తాను. సో తను 2 నేను 2 అట్లా చూపిస్తాను అనమాట. దాంట్లో మనోడు ఎన్ని గెస్ చేస్తాడో చూద్దాము. ఎవరు ఎక్కువ గెస్ చేస్తే వాళ్ళే వింటారు. అన్న విజృంభణ చూపిస్తుంది. సో ఫస్ట్ యామిని చూపించింది. So here goes first picture. మీకు కింద కూడా మన ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. మీరు కూడా గెస్ చేయండి కమెంట్ రూపంలో. ఆ నేమ్ ఏంటో మీరు చెప్పండి. సో చూసుకోండి సార్. బచ్చగా లాంటి జాతిరత్న పరమత్త వరకు ఇమేజ్ ఇచ్చింది. బచ్చగా లాంటి బచ్చగాలి నన్ను బచ్చగాలంటారని. అన్న ఇప్పుడు నువ్వు కూడా చూసిరా నా పరుగు దేవుడు మరి. సో నేను ఇచ్చేది ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఆ కింద మీకు డిస్ప్లే అయింది, ఇది కూడా గెస్ చేయండి. ఎవరికైనా 30 సెకండ్స్ ఫ్రెండ్స్. 30 సెకండ్స్ గెస్ చేస్తే గెస్ చేసినట్టు, లేకపోతే లేదు. అన్నా అయిపోతుంది అన్న 30 సెకండ్స్ అంటే నీకు జీవితాంతం ఎంతసేపు అన్నా? వచ్చారన్నావు కదా, ఇదేనా? మీరు కూడా ఈ డిస్ప్లేలో ఉన్న నేమ్ ఏంటో మీరు ముందుగానే మన మహేంద్ర గెస్ చేయక ముందరే మీరు గెస్ చేసి చెప్పండి. చెప్పండి సార్, టైం అయితే లాస్ట్ 10 సెకండ్స్ సార్. అరే ఏంటి 9 8 7 6 5 4 3 2 1. అన్న ఏమన్నా ర్యాండమ్ గెస్ ఏమన్నా కొడతావా లేదా నీ వల్ల కాదు? అసలు అది సింకిల్ లేదా అర్థమైంది లేదు. శ్రీ మ్యాన్ నా రాయలు కదా, నా శ్రీమన్నారాయణ. ఎంత ఈజీ అసలు, ఎప్పుడైనా చెప్పలేడు ఆ ఫ్రెండ్స్. ఈ పార్టీ చూసేటోళ్ళు 80% గెస్ చేసి ఉంటారు. బచ్చాగాడి నువ్వు ఇవి కూడా చెప్పలేవు. నెక్స్ట్ మన యామిని ఎంత తప్పు తీసుకొచ్చిందో చూద్దాం. బచ్చా ఇది చాలా చెప్తాను. Come on, you can do it. చప్ తొందర అయిపో. పట్టుకోవచ్చు, నువ్వు ఇట్లా పట్టుకోవచ్చు. ఏంటిదిరా అది? చూడు. ఏందిరా ఇది? కెస్దా మూవీ నేను చాలా జన ఏంది అంటే ఇప్పుడు దాకా ఆడింది అష్ట చమ్మ అనుకున్నావు. ఏంది నాకు చమ్మ నీకు కష్టపడింది అనుకుంటా. Only 30 seconds time, 15 seconds over. అసలు ఫస్ట్ దానికి ఉన్న కాన్ఫిడెన్స్ సెకండ్ దానికి సగం వచ్చింది, దీనికి 90% వచ్చింది. సార్ ఇచ్చేస్తా పోయింది సార్, అలా 2 దాంట్లో ఇంకేంది ఇచ్చేస్తు. చెప్పాలి. అంతా టైం తీసుకుంటాడు ఆయన. చిన్న అండి, బ్రేక్ చేసుకో ఒక్కొక్కటి. క్లూ ఏమన్నా కావాలంటే అడుగు, యామిని నేను ఇస్తుంది. క్లూ కావాలా? యూ వాంట్ క్లూ? అక్కడ ఫస్ట్ ఏముంది, దాని తర్వాత ఏముంది, అక్కడ ఏమున్నాయో చెప్పి నాకు నువ్వేం చెప్పి. మరి అదే క్లూ. అక్కడ దాని తర్వాత బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. మనీ, గర్ల్స్ ఇద్దరు, బాయ్స్ ఇద్దరు. ఇదేంటి సింబల్? ఇది స్మైల్ అంటే కామెడీ సింబల్ అనుకో. సో మనీ అండ్ కామెడీ వచ్చేసి ఇద్దరు బాయ్స్ ఇద్దరు గర్ల్స్ చేసిన మూవీ. మనీ మోర్. కామెడీ ఎక్కడి నుంచి వచ్చింది అందులో? కామెడీ సినిమానే. కామెడీ సినిమానే.
నేను చెప్తున్నా దీంట్లో ఎక్కడ అసలు అక్కర్లా. లాస్ట్ 10 seconds ముందరే చెప్తున్నాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అన్నా ఏమన్నా గెస్ట్ ఉందా? ఏదో చెప్పు. ఏ సీతమ్మ మార్కెట్లో సినిమాలు పెట్టానో చెప్పరా? దానికి మరి అంతేగాని మనీ మనీ మోర్ మనీ అంటాడు. మోర్ మనీ ఉందా? ఒకే మనీ ఉంది. మనీయే ఉంది. మనీతో కామెడీతో కలిసి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు చేసిన సినిమా ఏంటి? ఇంకా మర్చిపోయింది. అంతేగా చెప్పు. ఏ బాబు ఇప్పుడే వెంకటేశ్వర వరుణ్ తేజ్ సినిమా పేరేంద్రా? పరమ రోత పట్టుకో. మా F2 F3 మనీతోనే కదా మరి వాళ్ళిద్దరు కొట్టుకునే దేనికోసం? పైసల కోసమే సినిమాలో. అరే మీకేమన్నా కామన్ సెన్స్ ఉందారా? మాకు లేదురా. నేను చెప్తాను. ఇక్కడ ఉన్న పిక్చర్స్ ని బట్టి మన గెస్ చేయాలి. ఇందులో లెటర్స్ బట్టి గెస్ చేస్తారు. ఈ సినిమాలో అవుతారట వాళ్ళ పైసలతో ఎంజాయ్ అవుతారట. అది సినిమా నాటిదా? ఓడిపోయారు సార్. టఫ్ కావాలన్నా ఈజీ కావాలన్నా నా దగ్గర నుంచి? నాకు టఫ్ కావాలి. మళ్ళీ నేను ఇచ్చినాక నేను పెద్ద తోపుని ఓడిపోయినా మంచిదే రా భయ్. ఓడిపోయినా మంచిదే. అట్లా కాదన్నా ప్లీజ్ ముందరే చెప్పు. ఇప్పుడు కాదు జాతి రత్నంలో ఏమేమి ఉన్నాయి చెప్పు. జాబ్ ఒకటి ఉన్నది, టీకి టీ ఉన్నది, రత్నం కాన్సెప్ట్ కాదమ్మా. ఫోటోలో కనిపించాలి. ఎమోజీ ఫోటోని బట్టి తెలవాలి. నువ్వు 2 ఫోటోలు పెట్టి కాన్సెప్ట్ దొరకబట్టి అనుకున్నది. అది పిక్చర్ మూవీ కాదు, కాన్సెప్ట్ అనుకున్నాను. మూవీ నేమ్ కాదు అది. సరే మనోడు గెస్ చేయలేకపోతున్నాడు కాబట్టి ఈజీ. ఇది చెప్పబోతే ఈ బతుకు వేస్ట్. చాలా ఈజీ. మా ఇంట్లో దయ్యం నాకేం భయం. సరిగ్గా ఇంట్లో దయ్యం నాకేం భయం. నీ బతుకు ఇదన్నా తెలిసో తెలియదు అనుకున్నా. దీనికి కూడా అరే తెలిస్తే ఇట్లా చెప్తారండి. తెలిస్తేనా? తెలుసుకుని మీరు మూవీ నేమ్ కనుక్కోవాలి. మూవీ కాన్సెప్ట్ పట్టుకుని వస్తారు. ఏం పంచాయతీ? 4కి 2 చెప్పిన. అది దయ తెలిసినాం కాబట్టి 2 వచ్చినట్టు ఒకటే. ఓకేనా? నెక్స్ట్ మన సుప్రసిద్ధ కళాకారిణి ఇప్పుడు మన వీర వనిత నలుగురిని కొట్టిద్ది మామూలుగా కొట్టమంటే. మేడం గారు మహి 2 నేను 2 ఇమేజ్ తీసుకొచ్చినాం. ఎంత బాగా గెస్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ మహి నువ్వు ఇస్తావా నేను ఇవ్వాలా? స్టార్టింగ్ మహి ఇస్తాడంట. కరెక్ట్ కాన్సెప్ట్ ఇది. మహి ఇమేజ్ కూడా కింద డిస్ప్లే అయింది. ఖచ్చితంగా ఏం కాన్సెప్ట్ సంబంధించింది ఇస్తాను. వీళ్ళు ఓవరాక్షన్ మామూలు తెలుగు సినిమా తెలుగే. నువ్వు ఆడుకో ఏడుకో. మలయాళం చూడరే చెప్పు. మాకే కింద డిస్ప్లే చేద్దాం కదా జనాలకి. చెప్పమ్మా. విరూపాక్ష. వీడు కొత్తగా తీసుకొచ్చిన, ముందు పెట్టి తీసుకొచ్చిన, వెనక పెట్టి తీసుకొచ్చిన ఇద్దరు లక్కర్ ఇమేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు నా ఇమేజ్ ఇస్తున్నా. అట్లా గెస్ చేస్తుందో చూద్దాం. నేను ఒక్కడనే ప్రాపర్ ఇమేజ్ తీసుకొచ్చిన. నాకు అర్థమవుతుంది. మనీ ఇది. లక్ష్మి రావే. ఇదేంటి అమ్మాయా? హౌస్. మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి. ఈ కొత్త ఇమేజ్ అది చెప్పలేకపోతాడు. సరేలే. 2 2 కరెక్ట్ చెప్పింది. మన మహి సుప్రసిద్ధ కళాకారుడు ఏమైతే అన్ని చిల్లర ఇమేజెస్ ఇస్తున్నాడు. చీమ. ఆంటీ అంకుల్లా. ఆడికి ఎంత ఆంటీదేనా? ఆంటీ అంకుల్ ఇది. ఆంటీ అంకుల్ మధ్యలో ఆయన ఎవరు? ఆడబిడ్డ. ఈజీ. ఈయనెవరు? ఈజీ అది. కొంచెం అంకుల్. ఈయన పేరు మర్చిపోయినా నేను. ఈయన పేరు కావాలంటే అడుగు చెప్తాడు. గూగుల్ సీఈఓ అని తెలుసు, పేరు గుర్తు రావట్లా. చదువుకున్నావు, బీటెక్ పాస్ అయినావు. పేరు ఎందుకంటే
చెప్తారు కాన్సెప్ట్ సంబంధించి. ఆంటీ అంకుల్ అనేది కరెక్ట్. ఆంటీ అంకుల్ అల్లుడు బామ్మర్ది కాదు. సినిమా పేరు చెప్పు. ఇంకొక క్లూ చెప్పు. ఈయన పేరు దేంతో స్టార్ట్ అవుతుంది చెప్పు. ఈయన పేరు ఏదో ఉంది. సుందర్ పిచాయ్ చదువుతుంది. ఆంటీ సుందర్ అంకుల్. ఆంటీ ఆంటీ సుందర్ అంకుల్. అంకుల్ ఏదిరా? అంకుల్ ఏది? ఆంటీ ఏంది? అయిపోయింది 30 సెకండ్స్ అయిపోయింది. లాస్ట్ 5 సెకండ్స్ అని ఎంత చూపిస్తావు నువ్వు ఇచ్చిన పేజ్రా? ఆంటీ సన్ అంకుల్. 4 ఆంటీ సన్ అంకుల్. దగ్గరికి వచ్చు. ఆంటీ సన్ అంకుల్ 1 డన్నా. డన్నే. ఏంటిది చెప్పనా? చెప్పాలి ఇంకా అయిపోయింది కదా. అంటే సుందరాని. ఆంటీ అంటే సుందరానికి ఇంత ఈజీ. ఆంటీ అంకుల్. అంకుల్ అట ఏమన్నా ఉన్నదా? ఎప్పుడు ఆంటీలు అంకుళ్ళు ఇదే. చెప్పా నేను సరే అరే ఆల్రెడీ ఒకటి చెప్పింది పాపం ఉండదు మనం టఫ్ గా ఇచ్చిందని నాకు ఫీల్ అయింది కాబట్టి నేను చాలా ఈజీ తీసుకున్నా. చాలా ఈజీ అనమాట ఇది. ఫోటోనా? అదే క్లూ సినిమా పేరు. జానీ. బాక్సింగ్ ఆడతారు కదా పవన్ కళ్యాణ్. ఇక్కడ నీ ఏది? నేను తెచ్చుకుంటున్నావా? జానీ. అలాగే జేతో ఏ సినిమాలు ఉన్నాయి? జానీ. లాస్ట్ 10 సెకండ్స్ ఫ్రెండ్స్. 10 9 8 7 సినిమా ఏది ఉన్నది? 6 నితిన్ జెనిలియా మూవీ. 5 జై జై 4 జయం 3 2 1. ఫ్రెండ్స్ ఈ మూవీ అంటే మీరు ఈ పాటి గెస్ చేసి ఉండాలి నన్ను అడిగితే. ఎంత దద్దు అంటే అంత దద్ది. క్రికెట్ బేస్డ్ మూవీ. క్రికెట్ బేస్డ్. క్రికెట్ ధోనిదా? నేను చచ్చిపోతా. ధోని మూవీయా? సుప్రసిద్ధ కళాకారిణి. క్రికెట్ మూవీ అంటే ధోని. భగవాన్ క్రికెట్ బేస్డ్ మూవీస్ మన దాంట్లో ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. టక్కగా ఇది చెప్పు. ఎన్నో వద్దు 3 చెప్పు. ఓ మై ఫ్రెండ్ అంటే ఓ మై ఫ్రెండ్ క్రికెటా? ఎవరు? సిద్ధార్థను అంచికి ఇద్దరు ఆడేవాళ్ళు ఏంటి? అమ్మా తల్లి అది జెర్సీ. ది ఈజియెస్ట్ థింగ్. ఇది వాటర్ అన్నావు మరి సి కదా ఇది. మా సి అంటే వచ్చా డైరెక్ట్ చెప్పేస్తే చెప్పేస్తావు. జెర్సీ ఎవరన్నా చెప్తారు. మేడం గారు బెటర్. మూడిట్లో అసలు మొత్తం ఈజీ. 4 ఈజీ ఇస్తే ఒకటే 2 ఆడ చెప్పినావు. నువ్వు చెప్పా లక్ష్మీ రావే మా ఇంటికి 2 చెప్పా. ఈ 4 నాకు ఇస్తే మా ఇద్దరికి టై అయింది. లాస్ట్ లో టై బ్రేకర్ ఉంది. టై బ్రేకర్ ఏం లేదు. ఇప్పుడు మన విజయవాడ యోధుడు, ఆంధ్ర వీరుడు, సూర్యుడు మిస్టర్ కృష్ణ గారు ఆడబోతున్నారు. ఇలాంటి గేమ్స్ రెడీ? ఎవరు ఇస్తున్నారు ముందు? నేనే ఫస్ట్ ఇస్తున్నా. చాలా ఈజీ. కింద డిస్ప్లే వస్తుంది వాళ్ళకి ఇట్లా చూపిస్తే కనపడదు. నేను చెప్తానండి చూపిస్తాను. ఫేర్ గేమ్ చెప్పండి. ఇదేంది? శవమా? శవము లెటర్ ఐస్ క్యూబ్స్. అట్లానే ఉంది. చెప్పండి. ప్లస్ కూడా సింబల్ ప్లస్ కూడా ఉంది అక్కడ. యాడ్ చేసుకోండి. ఇంతవరకు ఎగిరిన మొత్తం చూద్దాం ఇప్పుడు. విజయవాడ యోధుడు ఎంతవరకు గెస్ కొడతాడు? ఇది మెయిలా? మెయిల్ అయినా అనుకో, ఉత్తరమైనా అనుకో, ఏమైనా అనుకో, SMS అయినా అనుకో. చెప్పు. ఐస్ క్యూబ్స్ అండి. అక్కడ ఎవడో చచ్చాడండి. మాకు సంబంధం లేదు. అది క్లియర్ పెట్టు. అది శవం కనిపిస్తలేదురా. నేను అదే కదా అంది శవమ. నేను శవమనే అన్నా అంతేగాని. గెస్ కొట్టు తొందరగా. ఎన్ని క్లూ? అక్కడ ఉన్నదే క్లూ నీకు. ఇదేంటిది? ఇది శవం. ఇంకొకటి ఏమంటారు దాన్ని? శవాన్ని ఇంకేమంటారు? డెడ్ బాడీ. డెడ్ బాడీ అంటాం మేమైతే. తెలుగు మూవీ శవం అనేది. ఆమె వేరే దేశం నుంచి వచ్చాయని అంటే మా దగ్గర మేము చచ్చిపోయినట్టు అట్లా కాదు. నా క్లూ అడిగాను. అంటే మా దగ్గర మేము
చచ్చిపోయినట్టు Last 10 చెప్తున్నారు. seconds. ఏమని అట్లా చెప్తున్నారు? కాదు నా క్లూ అడిగాను. చచ్చిపోయినట్టు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అనేది మూవీ. ఇంతకన్నా క్లూ నేను ఇవ్వలేదు. అన్నావు కదా అసలు ఇంతకన్నా క్లూ నేను ఇవ్వలేదు. నా క్లూ ఇచ్చినా చచ్చిపోయినట్టు చెప్తున్నారు. అదే మూవీ. ఏం రూల్స్ వలగొట్టి ఇంతకన్నా ఈజీ బయటికి కాన్సెప్ట్స్. చచ్చిపోయినట్లు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అనేది సినిమా. 10 ఆ నలుగురా 9 ఆ నలుగురు కాదా? ఆ 4 ఐస్ క్రీమ్ తెచ్చారు పంపు తీసి కౌంట్ 8 7 ఫేమస్ మూవీయా? పర్లే మంచి మూవీ. 6 5 క్లూ ఇవ్వు. 4 ఇంకెంతకన్నా చచ్చిపోయినట్టు ఎలా చెప్తున్నారు అనేది మూవీ. నేనే చెప్పేసినారండి నీకు. చచ్చిపోయినట్టు ఎలా 3 అదేంద్రా 2 చచ్చిపోయినట్టు 1 డన్. చావు కబురు చల్లగా. చచ్చిపోయింది ఎలా చెప్తున్నారు? చల్లగా చెప్తున్నారు. ఈజీ. ఇది చాలా ఈజీ. చాలా ఈజీ. ఈజీయే. నేనే చావు కబురు చల్లగా. ఇది మెయిల్ సింబల్ వేసేసరికి నాకు అర్థం కాల. ఇది కబురా. అప్పటికి నేను చచ్చిపోయింది చెప్తున్నారు ఎలాగా చెప్తున్నారు. నీకు అంతకన్నా క్లూ ఏమి ఇస్తారు? సింపుల్ అయితే భయ్ నేను కాంప్లికేటెడ్ పెట్టాను. జస్ట్ మీద గట్టిగా మాట. వెరీ సింపుల్. చూడండి అక్కడలా ఇక్కడ డిస్ప్లే చేయండి. చెప్పబోయా ఎడిటర్ నువ్వేగా తెలవదేంటి? కృష్ణ మంది జగద్గురు. వెరీ గుడ్. ఇంత స్పీడ్ గా అడిగితే ఎవడు చెప్పున్నాడు? నేను చెప్పా. విరూపాక్ష చెప్పా నేను. Two seconds. ఒక్క సెకండ్ చెప్పినా నేను 2 seconds. చెప్పా. ఇలాంటి పిల్ల చెప్పొద్దు. పెద్ద పెద్ద నెక్స్ట్ వన్ ఈస్ కొంచెం బండి పక్కకు పార్క్ చేస్తాను. సగం నువ్వే ఉన్నావు స్క్రీన్ లో. మీద పడుతున్నాను. ఎట్లాగో గెలిచేది నేనే అనుకో. రెండిట్లో 2 ఉత్తునే చెప్తా. డ్రైవర్ రాముడు. 1 second. ఇదైతే 1 second. నేను ఫోటో కూడా సరిగ్గా చూడలా. ఇది కటిఫ్. ఓకే కటీఫ్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఎందుకు ఎత్తారో తెలియదు. మళ్ళీ కటీఫ్ అంట. సరే ఓకే. ముగ్గురం 2 అక్కడ అమ్మ అనుకుంటుంది నాకు. ఇది నేను చెప్తే అనుకో మీరిద్దరు రామ 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 సీత పాట పాడుతున్నారు. మంచిది సార్. అరే బచ్చా గడియరా చెప్పరా దీని కింద ఆలోచిస్తాను. హిందీ ఇది ఎవరు అన్నాడు? ఈ మనిషిది కూడా ఉందా ఏమన్నా? లేకపోతే ఎట్లా చదువుకోవాలా? మొత్తం చదువుకోవా పిక్చర్ మొత్తం అదే. పిక్చర్ ని డిస్క్రిప్టివ్ లెవెల్ లో తీసుకెళ్ళి ఎవడు అన్నాడు విడిపిసి చదువుకోరా నరికేయాలండి. విజయాలు నడుగుడు చెప్పవా. Come on, guess it. చూస్తున్నా చూడు కొంచెం మరీ బైఫికేషన్ చాలా అక్షరాక్షరించినట్టుందండి. మరీ దరిద్రంగా ఉంది. క్లూ ఇవ్వు. వీళ్ళేందో క్లూ ఇవ్వాలి కదా. అరే వాడు ఏం చెప్తాను కదా పరిగెడుతుంది. అదే చెప్పి రన్ రాజా రన్న అక్కడ గావందిగా. అదే అందుకనే మరి ఈడేం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఎందుకు వచ్చింది మరి? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? తెలియరా అమ్మ 10 అయినట్టు అప్పుడే. ఎంతసేపు అయింది? ఆగు క్లూ ఇవ్వు. అరే క్లూ అంటే నాలాగా ఇవ్వాలి. నేను ఇచ్చినాక ఆడేం చెప్తున్నాడు? ఇది క్లూ. ఆడేం చెప్తాడు? ఈ అమ్మాయిని క్లూ ఇవ్వమంటే నేను చెప్తే తెలుగులో చదువుకో. అరే కాదు ఇప్పుడు నేను చెప్తే క్లూ చెప్పు. ఏం చేస్తుండు వాడు? ఏం చేస్తుండు చెప్పు. పరిగెడుతున్నాడు. ఇంగ్లీష్ ఏమంటున్నాను? రన్. చదువు మరి. ఓకే రంగరంగ వైభవంగా. అమ్మా అమ్మా అరే నేను చెప్పిన నువ్వేమీ నాకేం పెద్ద ఇచ్చింది. రంగరంగ వైభవంగా మన అంతే చెప్పేదాకా ఇట్లుంటే చెప్పినాక ఇట్లుంటది. వైష్ణవ్ తేజ్ బాబుది. ఫైనల్ గా అయితే 3 కరెక్ట్ చెప్పేసి విన్నర్ అయిపోయాడు. ఇప్పటికైనా తెలిసిందా ఇంటెలిజెంట్ ఎవరు, మేము జడ్జిలు ఎవరు? క్లూ ఇవ్వడం వల్ల అమ్మా ఈజీ కాదు, పులుసు కాదు. గా అంటే ఆయన రంగరాజరన్న అంటాడండి. అనే అన్నా నేను ఇంగ్లీష్ లో అంటే తెలుగులో అన్నాడు. మళ్ళీ గెలిపించాం దగ్గరుండి.
ఓడిపోయిన వాళ్ళు. ఒక్క మార్క్ తేడా మీరు previous సాధించాం. మేము ప్రీవియస్ గేమ్స్ కూడా ఆడాం. ఏమక్క ఒక్క నిమిషం. సో ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. నా వీడియోలో అన్యాయం జరిగింది భయ్. నా వీడియోలో అన్యాయం జరిగింది. నాకు తెలియని సినిమాలు ఇచ్చారు మీరు. మీరు ఇదివరకు వీడియోలు చూడండి, ఎవరు గెలిచినాడో తెలుస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కృష్ణ టైప్ చేయండి. కృష్ణ నో థ్యాంక్ యూ, బై బై.